దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నవారు వింటున్నటువంటి వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథ ధ్యానాలు చేయాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాను. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి వారు మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కీర్తనల గ్రంథ ధ్యానాల్ని మీరు ఫాలో అవ్వాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానం కొరకు 1వ కీర్తన 1వ వచనాన్ని మనము ధ్యానించుదాం. 1వ కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. మొట్టమొదటి వచనం 1వ కీర్తనలోని మొట్టమొదటి వచనము ఇట్లా రాయబడింది, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. ఎవరు ఈ దుష్టులు? ఎందుకు వాళ్ళ ఆలోచన చెప్పున మనము నడవకూడదు అనేటువంటిది మనము ఆలోచన చేయాలి. అసలు ఎవరు ఈ దుష్టులు అని అంటే, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనము మనము చదివితే ఇట్లా ఉంటుంది, మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. దుష్టుడు అనేటువంటి ఈ పదము అపవాదికి, సాతానుకు వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు అని ఉంది. అంటే ప్రభు ఒక ఉపమానం చెప్పున్నాడు. పొలంలో కొన్ని విత్తనాలు విత్తబడ్డాయి, మంచి విత్తనాలు విత్తబడ్డాయి. అయితే మనుషులు నిద్రించుచుండగా శత్రువు లేక దుష్టుడు వచ్చి కొన్ని చెడ్డ విత్తనాలని, గురుగుల్ని విత్తాడు అని చెప్పాడు. దానికి ఇక్కడ ఉపమాన భావాన్ని చెప్తూ, ఆ పొలం అనేటువంటిది మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు ఎవరంటే దుష్టుని సంబంధులు అని రాశాడు. అక్కడ ఫుట్ నోట్ 1 అంకేసి ఉంది. అక్కడ దుష్టుని సంబంధులు అనేటువంటి మాటకు మనం చూస్తే కుమారులు, వాటిని విత్తిన శత్రువు అపవాది అనగా సాతాను. 2 అంకె దగ్గర సాతాను అని ఉంది, 1 అంకె దగ్గర కుమారులు. అంటే దుష్టుని సంబంధులు అనగా అపవాది యొక్క ఆలోచనలను అనుసరించేటువంటి వారు అని అర్థం. అపవాది యొక్క ఆలోచనలన్నింటినీ కూడా అనుసరించేటువంటి వారు దుష్టులు. మరి ఎందుకు ఈ దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు అని అంటే, అపవాది యొక్క దుష్టుడు అనగా అపవాది అని మనం చూస్తూ ఉన్నాం. అంటే అపవాది ఆలోచన చెప్పున నడవకూడదు. అపవాది ఆలోచనను అనుసరించేటువంటి వారు అందరూ కూడా దుష్టులే. మరి దుష్టుని ఆలోచన చెప్పున మనం నడిస్తే అది మనకు క్షేమకరమా? అది అన్నటికీ కూడా క్షేమకరము కాదు. మరి దుష్టుని ఆలోచన కలిగి ఉంటే ఏం చేస్తాం తెలుసా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. కయీను తన సొంత సహోదరుడైనటువంటి హేబేల్ను చంపివేశాడు. కయీను, హేబేల్ ఇద్దరు కూడా ఆదాము అవ్వల యొక్క సంతానం. అయితే మరి హేబేలు గొర్రెల కాపరి, కయీను పొలమును సేద్యం చేసుకునేవాడు. ఒకానొక దినమున వారిద్దరూ కూడా ప్రభువుకు అర్పణలు తెచ్చారు. హేబేలు విశ్వాసంతో తీసుకొచ్చాడు, దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు. నా అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అని అతడు దేవుని ఎదుట స్వపరీక్ష చేసుకోవాలి, అడగాలి. కానీ అలా చేయకుండా అతడు కోపం పెట్టుకుని, పగను పెంచుకొని తన సహోదరుని చంపేశాడు. ఎందుకు అని అంటే, అతడు దుష్టుని సంబంధి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. అంటే దుష్టుని ఆలోచన ప్రకారం నడిచినట్లయితే, దుష్టుని సంబంధంగా ఉన్నట్లయితే తోటి సహోదరులను కూడా చూడరు, వారిని చంపేసే స్థితికి వెళ్ళిపోతారు. అది దుష్టుని యొక్క ఆలోచన. నూతన నిబంధనలో మనం యేసుప్రభు యొక్క శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాను గురించి మనం చదువుతాం. ఇస్కరియోతు యూదా
3.5 సంవత్సరాలు ప్రభువుతో పాటు తిరిగి పరిచర్య చేసి తన ప్రభువునే అమ్మివేశాడు 30 వెండి నాణాలకి. ఎందుకు అనంటే అతడు కూడా దుష్టుడైనటువంటి అపవాది ఆలోచనలు చెప్పుని నడిచాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అని ఉంది. అంటే ఇస్కరియోతు యూదా సాతాను ఆలోచన ప్రకారం నడిపించబడ్డాడు. దుష్టుడైన అపవాది ఆలోచన ప్రకారం నడిపించబడ్డాడు. అందుకని అతడు తాను నమ్మినటువంటి ప్రభువును, తాను వెంబడించినటువంటి ప్రభువును కూడా అతడు అమ్మేశాడు. అందుచేతని ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తుంటే, మీరు దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టుల ఆలోచన చెప్పున నడిస్తే సొంత సహోదరులను, సొంత ప్రభువును కూడా మనము ద్వేషించేటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. అందుచేత దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని చెప్పాడు. ఒకవేళ నడిస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే, ఒకవేళ దుష్టుల ఆలోచన ప్రకారం గనక మనం నడిచినప్పుడు ఏమవుతుంది? ఆదికాండం 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. సొదొమ మనుషులు దుష్టత్వము కలిగినటువంటి వారుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు. వారు ఎంత ఘోరమైన పాపము చేశారంటే, మరి వారి యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరమైనదిగా ఉంది. వారందరూ కూడా దుష్టులే. మరి వారి యొక్క ఫలితం ఏమైంది అని అంటే, ఒకానొక దినమున దేవుడు ఆ సొదొమ పట్టణం మీదకి తన ఉగ్రతను కుమ్మరించాడు. ఫలితం ఏమైంది? ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా ఎదుట నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. సొదొమ పట్టణస్థులు దుష్టులు. వారి యొక్క అంతిమ ఫలితం ఏమైంది అని అంటే, దేవుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా, ఆ పట్టణంలో నివసించిన దుష్టులందరినీ కూడా నాశనం చేసేసాడు. కాబట్టి దుష్టుని యొక్క అంతం ఏమై ఉంటుంది అని అంటే, వారు సంపూర్ణంగా నాశనం అవుతారు. అందుచేత దుష్టుని ఆలోచన చెప్పున నడవకూడదు అని కీర్తనకారుడు మనల్ని హెచ్చరిస్తాడు. అంతేకాకుండా మనం దుష్టులుగా జీవించినట్లయితే, అంటే అపవాది సంబంధులుగా ఉన్నట్లయితే ఏమవుతుంది అని అంటే, యెషయా గ్రంథం మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో మనం 48వ అధ్యాయం మనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనములో, దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులు సంపూర్ణంగా నాశనం అయిపోతారు. దుష్టులకు నెమ్మది ఉండదు అని రెండోది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ వాక్య భాగాన్ని మనం పైనుండి చదువుకుంటూ వస్తే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నువ్వు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించినడలా నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక రేణువు వలె, ఇసుక వలె విస్తారమగును. నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించు. దేవుని యొక్క ఉపదేశాన్ని ఆలకించాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాన్ని ఆలకిస్తారో వారికి క్షేమం ఉంటుందంట. కానీ దుష్టులకు మాత్రము నెమ్మది ఉండదు అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, దుష్టులు అంటే ఎవరంటే దేవుని యొక్క ఉపదేశాన్ని, ఆజ్ఞలను ఆలకించినటువంటి వారు, అపవాది సంబంధులు. అట్లాంటి వాళ్ళకి నెమ్మది ఉండదంట. నీ జీవితంలో నెమ్మది కావాలంటే నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని ఆలకించాలి. ఒకవేళ దుష్టత్వంలో జీవిస్తున్నట్లయితే ఎంత మాత్రము కూడా నీ హృదయంలో నువ్వు నెమ్మది పొందుకోలేవు. కాబట్టి కీర్తనకారుడు అంటే, దుష్టుల ఆలోచన చెప్పుని నడవద్దు. ఎవరి దుష్టులు అనంటే, దుష్టుడు అపవాది. అపవాది ఆలోచన ప్రకారం నడిచేటువంటి వారందరూ కూడా దుష్టులే. మరి దుష్టులకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనంటే, వారి అంతము నాశనం అయిపోతూ ఉంది. అలాగే వారి జీవితంలో వారు నెమ్మదిని
మరి పొందుకోరు. మరి ఇట్లా దుష్టులుగా ఉండిపోవడం దేవునికి ఇష్టమా అంటే దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అంటే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునందుడు చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవాకు. దుష్టుడు అలాగే దుష్టత్వంలో ఉండి మరణిస్తే దేవునికి సంతోషమా? కాదు. మరి దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు అని అంటే వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతకాలి అని ఆశపడతా ఉన్నాడు. స్నేహితులారా, ఈ రోజున మీరు దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించకుండా, దేవుని యొక్క ఉపదేశాన్ని వినకుండా అపవాది ఆలోచన ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే మీరు కూడా దుష్టత్వంలో ఉన్నట్టు లెక్క. ఒకవేళ అట్టి దుష్టత్వంలో ఉంటే మీ జీవితాన్ని బట్టి దేవుడు హర్షించడు. ప్రభు ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే దుష్టులు అలాగే మరణం నొందితే నాకు సంతోషం కలగదు, కానీ వారు మార్పు చెంది తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే అది నాకు సంతోషం. కాబట్టి ఒకవేళ నువ్వు దుష్టత్వంలో ఇంకా జీవిస్తున్నట్లయితే, దేవుడి మాటలు నీతో మాట్లాడినట్లయితే ఇప్పుడే నీ దుష్టత్వాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టి నీ ప్రవర్తన సరిదిద్దుకొని మారుమనసు పొందాలని హెచ్చరిస్తూ ఉన్నాను. నీ దుష్టత్వాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున ఎందుకు నడవకూడదో మాకు తెలియచేశారు. ఎందుకంటే వారి యొక్క అంతము నాశనం అయిపోతా ఉందని, వారికి నెమ్మది ఉండదని తెలియజేశారు. కాబట్టి ప్రభా, ఎవరైనా ఒకవేళ దుష్టత్వంలో జీవిస్తున్నట్లయితే ఈ వాక్యం విన్న తర్వాత వారు తమ ప్రవర్తన దిద్దుకొని మారుమనసు పొంది తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకున్నారో అట్టి వారి జీవితాలందరినీ కూడా మీరు ఆస్వాదించి మీరు మహిమ పొందుకునమని, నీ కృపలో బలపరచమని యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.